హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనకి బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ ఫోన్ అదే రియల్మీ GT6 స్మార్ట్ ఫోన్ గురించి. నిజంగా మొబైల్ ఫోన్ ఫీచర్స్ అన్ని నేను స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ నేను చదువుకుంటే చాలా బాగా అనిపించింది. మొబైల్ ఫోన్ అన్ని మంచి ఫీచర్స్ అని వచ్చాయి. నిజంగా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఈ మొబైల్ ఫోన్ ఎందుకు తీసుకొచ్చారు అని అంటే రీసెంట్లీ రియల్మీ GT60 అయితే లాంచ్ అయింది. ఆల్రెడీ మనం దానిపైన మన ఛానల్లో వీడియో కూడా చేసాం. ఒకసారి చూడకుంటే మాత్రం వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దాంతో ఈ మొబైల్ ఫోన్ ని కంపేర్ కూడా చేస్తాను. బట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ నుంచి ఆ వీడియో కూడా చూస్తే అయితే మీకు ఇంకా మంచి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ ఒకవేళ మీకు టైం లేకపోయినా ఈ వీడియో చూసినా చాలు, ఇంత మటుకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో రీసెంట్ గా రియల్మీ GT60 అయితే లాంచ్ చేశారు. చాలా మంది రియల్మీ వాళ్ళని అడగడం జరిగింది 8 Gen 3 ప్రాసెసర్ పైన మొబైల్ ఫోన్ ని తీసుకురమ్మని. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రియల్మీ వాళ్ళైతే GT6 మొబైల్ ఫోన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది ఈ ఫోన్ రావడానికి గల స్టోరీ. సో ఈ మొబైల్ ఫోన్ బాక్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి బ్లాక్ బాక్స్ తో వస్తుంది. వీళ్ళు AI ని కూడా హైలైట్ అయితే చేస్తారు. రీసెంట్ గా వచ్చిన GT60లో అయితే ఏఐని హైలైట్ చేస్తారు, కానీ అది లోపల సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేశారు ఏఐని అన్నట్టుగా చూపించారు. బట్ ఎలాంటి ఫీచర్స్ అయితే కనిపించే ఫీచర్స్ అయితే ఎలాంటి ఏ అయితే మనకి యూజబుల్ ఫీచర్స్ అయితే ఉండవు ఇందులో అయితే కొన్ని ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి అవేంటో కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి డివైస్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్, Type-C కేబుల్, కేస్ అండ్ 120W చార్జర్ తోని మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. సో ఈ డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇట్ కమ్స్ విత్ Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ పైన వర్క్ అవుతుంది. 8GB, 12GB అండ్ 16GB ర్యామ్ వేరియంట్స్ తో ఇదైతే రావడం జరుగుతుంది. LPDDR5X కి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 4.0 టెక్నాలజీతో అయితే మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. 6.78 ఇంచ్ 1.5K LTP AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10+, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తోని మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYT808 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోని మెయిన్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతోని మొబైల్ ఫోన్ వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 120W సూపర్ వుక్ ఛార్జింగ్ తోని మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. సో డీసెంట్ స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగా అనిపించాయి. బట్ అగ్రెసివ్ ప్రైసింగ్ లో డీసెంట్ స్పెసిఫికేషన్స్ అనిపించాయి. బట్ ఓకే, మెటల్ అండ్ ప్లాస్టిక్ కాంబినేషన్ లో సైడ్ ఫ్రేమ్ అయితే ఈ మొబైల్ ఫోన్ కి రావడం జరుగుతుంది. గ్లాస్ బ్యాక్ ప్రొటెక్షన్ తోని మొబైల్ ఫోన్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ మనకి వెయిట్ వచ్చేసి 199 grams వెయిట్ అండ్ థిక్నెస్ వచ్చేసి 8.6 mm థిక్నెస్. IP65 వాటర్ రేటింగ్ టెక్నాలజీతోని మొబైల్ ఫోన్ ఉంటుంది. అంటే చిన్న వాటర్ డ్రాప్లెట్స్ గానీ అలాంటి స్ప్రింక్లర్స్ గానీ పడ్డా కూడా మొబైల్ ఫోన్ కి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఇదైతే మనకి Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ మీద వర్క్ అవుతుంది. 8 Gen 3 DNA అని చెప్పుకోవచ్చు. మనకి BGMI లాంటి గేమ్స్ కూడా 90 FPS వరకు హ్యాండిల్ అయితే చేస్తుంది. గుడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి 360-degree యాంటీనా నెట్వర్క్ ఉంది. సో అసలు దీనివల్ల లాభం ఏంటంటే మనకి ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఉండదు. మనం గేమింగ్ ఆడినప్పుడు ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఉండదు. అండ్ నార్మల్ గా మనం గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో సిగ్నల్ కట్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది కూడా ఈ 360-degree యాంటీనా నెట్వర్క్ ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బంది కూడా ఏమాత్రం అయితే జరగదు. సో ఇంకో విషయం ఏంటంటే 60తో కంపేర్ చేసినట్టయితే ప్రైమరీ సెన్సార్ ని కూడా వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేశారు. బట్ చెప్పాను కదా, అగ్రెసివ్ ప్రైసింగ్ లో తీసుకొచ్చారు. మనకి 35,999 ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ కి అయితే 35,999 కి అయితే తీసుకొచ్చారు. ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి GT60కి వచ్చినట్టుగానే GT6 లో కూడా 6000 nits పీక్ బ్రైట్నెస్ తో అయితే తీసుకొచ్చారు. క్రేజీ లో లైట్ శాంపుల్స్ అయితే మనం దీనివల్ల తీసుకోవచ్చు. సో మీరు స్క్రీన్ పైన కూడా కొన్ని శాంపుల్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. సో మీరు ఒకసారి అయితే లుక్అవుట్ చేసేయండి. సో ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చినట్టయితే రైట్ సైడ్ వచ్చి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ తో వస్తుంది. బాటమ్ వచ్చేసి స్పీకర్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. టాప్ వచ్చేసి స్పీకర్, IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ వస్తుంది. సో ఇది ఫిజికల్ ఓవర్ విషయం గురించి. అండ్ మనకి ఇంకో సైడ్ అయితే MT అయితే ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చినట్టయితే రేజర్ గ్రీన్ అండ్ ఫ్యూజన్ సిల్వర్ కలర్స్ లో ఇదైతే అవైలబిలిటీలో ఉంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.78 ఇంచ్ 1.5K డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, LTPO టెక్నాలజీతోని డిస్ప్లే అయితే ఉంటుంది. మనం రెగ్యులర్ యూస్ కి చూసుకున్నట్టయితే 1000 nits బ్రైట్నెస్ ఉంటుంది. అవుట్డోర్ యూసేజ్ విషయానికి వచ్చినట్టయితే 1600 nits బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు పీక్ బ్రైట్నెస్ కావాలంటే మాత్రం డాల్బీ విజన్ ఆర్ HDR10 కంటెంట్ చూస్తే అప్ టు 6000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో వీళ్ళు ల్యాబ్ లో టెస్ట్ చేసి దీన్ని అచీవ్ చేసామన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో మీరు ఇందులో అయితే ప్లేబ్యాక్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని హెచ్డీలో అయితే చూడొచ్చు. గుడ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మీరు కాంటెంట్ వాచింగ్ కోసం చూస్తున్నట్టయితే కూడా గుడ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. కాంటెంట్ మీరు చూస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ లవ్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంటుంది కాంటెంట్ విషయానికి వచ్చినట్టయితే. సో ఇది డిస్ప్లే విషయంలో. సో ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే క్రిస్ప్ అండ్ క్లియర్ ఆడియో ఉంటుంది. అండ్ మనకి
ఇందులో ఎలాంటి డాల్బీ అట్మోస్ అయితే ఉంటుందో, బట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్ కోసం. అండ్ మనకి సిమిలర్ ఆడియో అని చెప్పుకోవచ్చు. GT60లో అండ్ GT6లో సిమిలర్ ఆడియో ఉంటుంది. ఆడియో విషయంలో అయితే వీళ్ళు ఎక్కడ చేంజ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు, చేంజ్ చేయలేదు కూడా. అండ్ మనకి 85% అబోవ్ పర్ఫార్మెన్స్ ఉంది CPU థ్రాటిల్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఎలాంటి ల్యాగ్ ఉండదు. డే టు డే లైఫ్ లో కూడా మనం చాలా సునాయాసంగా మొబైల్ ఫోన్ అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన మొబైల్ ఫోన్ ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే 12GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ మనం అప్ టు 27 యాప్స్ ని మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇట్ కమ్స్ విత్ Android 14 తో వస్తుంది. 3 years మేజర్ OS అప్డేట్స్ ఉంటాయి. 4 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకు గూగుల్ డైలర్ తో వస్తుంది. మనం ఒకవేళ ఫోన్ చేసినప్పుడు అవతలకి రికార్డ్ చేస్తే అవతలకి నోటిఫికేషన్ వెళ్ళకూడదు అంటే మాత్రం మీరు డైలర్ డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు వాడుకోవచ్చు. ఇది నేను ప్రతి వీడియోలో చెప్పాల్సిందే, బట్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఈ ఫీచర్ తెలియాలని అయితే చెప్తున్నాను. ఇందులో కొంచెం బ్లాట్వేర్ అయితే నేను అబ్జర్వ్ చేశాను, కొంచెం బ్లాట్వేర్ అయితే ఉంది. ఇదైతే మనకి LPDDR5 కి సంబంధించిన ర్యామ్ UFS 4.0 టెక్నాలజీతో వస్తుంది. ప్రీవియస్ వేరియంట్ తో కంపేర్ చేసినట్టయితే అది UFS 3.1 తో వస్తుంది. బట్ 3.1 తో వస్తుంది అన్నట్టు వాళ్ళు ఎక్కడ డిస్కస్ చేయలేరు. సో నా ఒపీనియన్ ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, మీరు ఇలాంటి ఫోన్స్ చూసేటప్పుడు మీరు ఈవెన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి ఫ్రాంచైజెస్ అని కాదు, అలాంటి ప్లాట్ఫామ్స్ లో నుంచి మీరు మొబైల్ ఫోన్ కొన్నా కూడా మీరు ఒకసారి ఆ మొబైల్ ఫోన్ బ్రాండింగ్ లో ఒఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అసలు UFS ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి ఒకసారి అయితే తెలుసుకోండి. సో ముందు కూడా UFS 3.1 వచ్చింది, బట్ ఒకవేళ మీరు UFS 4.0 ఎక్స్పెక్ట్ చేసి 3.1 వచ్చిందని తెలుసుకుంటే రిగ్రెట్ అవుతారు. మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు, బట్ రిగ్రెట్ అయితే అవుతారని అయితే నేను చెప్తున్నాను. సో ఇది మీరు కొంచెం నేర్చుకుంటారని అయితే చెప్తున్నాను. సో అంతే. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5500 mAh బ్యాటరీ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. 40 minutes టైం పడుతుంది 100% ఛార్జ్ అవ్వడానికి. ఆ డే బ్యాటరీ బ్యాకప్, ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. 6 to 7 hours స్క్రీన్ ఆన్ టైం ఉంటుంది. మనకి ఎలాంటి వైర్లెస్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ ఫోన్ లో ఉండదు. ఇందాక ఏఐని యూసేజ్ పరంగా యూటిలైజ్ చేశారని చెప్పాను కదా. సో అది ఎక్కడ అంటే, నార్మల్ గా మనం ఏదైనా ఫోన్ లో చూసుకున్నట్టయితే 800 to 1000 రీసైక్లింగ్ ఉంటుంది యూజువల్ గా. అంటే మనం 800 నుంచి 100 times ఛార్జింగ్ పెడితే బ్యాటరీ బ్యాకప్ అనేది, బ్యాటరీ లైఫ్ 80% కి అయితే తగ్గిపోతుంది 100 నుంచి. బట్ ఇక్కడ ఏంటంటే ఈవెన్ మనం 1600 times బ్యాటరీ ఛార్జ్ చేసినా కూడా బ్యాటరీ లైఫ్ 80% ఉంటుంది. అంటే 1000 అప్రాక్సిమేట్ అనుకున్నా కూడా 600 times అయితే వీళ్ళు బ్యాటరీ లైఫ్ ని ఇంక్రీజ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో ఇలా ఇంక్రీజ్ చేసే దాంట్లో వీళ్ళు ఏఐని అయితే యూటిలైజ్ చేశారని చెప్తున్నారు. నిజంగా విచ్ ఇస్ అ కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నిజంగా కొత్తగా ట్రై చేశారు, కొంచెం మంచి ఫీచర్ అనిపించింది. ఏఐని బాగా యూటిలైజ్ చేస్తారు అనిపించింది. ఇదే కాకుండా మనకు బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై అలియన్స్ 6, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్కానర్ ఉంటుంది, AI బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ ఆల్సో NFC తోనైతే మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి SN220T 220T కి సంబంధించిన సెక్యూరిటీ చిప్ తో వస్తుంది. ఇదైతే ఫైల్స్ ఎన్క్రిప్షన్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. అసలు ఇది దేనికి యూజ్ అవుతుందని చెప్పాలంటే, ఇదైతే ప్రైవసీ కోసం ఈ S22 సెక్యూరిటీ చిప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే మనకి 13 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లాగ్షిప్ లెవెల్ 5G ఇంటర్నెట్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఇందులో మ్యాజిక్ AI ఎరేజర్ ఫీచర్ కూడా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే, నార్మల్ గా ఏదైనా ఫోటో తీసుకున్నాం, ఆ ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మనకి నచ్చలేదు, సో సింపుల్ గా అక్కడికి వెళ్ళి దాన్ని సర్కిల్ చేసేసి అక్కడ నుంచి మనం అయితే దాన్ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇది డేటా ఉంటేనే, మొబైల్ డేటా ఆన్ లో ఉంటా లేదా వైఫై తో కనెక్షన్ ఉన్న, ఇంటర్నెట్ ఉంటే మాత్రమే మ్యాజిక్ AI ఎరేజర్ అనేది ఏ మొబైల్ ఫోన్ లో అయినా వర్క్ అయితే అవుతుంది. సో దీని గురించి అందరికీ తెలిసిందే. సో ఇవి రెండు AI తోని వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా AI ఆప్టిమైజ్ వీడియో కూడా ఉంది. అంటే మీరు లో లైట్ లో వీడియో తీసుకున్నా కూడా AI అయితే వీడియోని ఆప్టిమైజ్ అయితే చేస్తుంది. అండ్ మనం మాన్యువల్ గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. CPU అండ్ GPU ని మాన్యువల్ గా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో కెమెరా విషయానికి వచ్చినట్టయితే, మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LYT-808 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 50 MP టెలిఫోటో లెన్స్ వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. కెమెరా కూడా చేంజ్ చేస్తారు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, రియల్మీ GT60 కి GT6 కి ఉన్న చేంజ్ ఏంటంటే ప్రాసెసర్ లో చేంజ్ ఉంటుంది అండ్ కెమెరాలో చేంజ్ ఉంటుంది. మెయిన్ గా రెండిట్లోనే చేంజ్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మాత్రం కాకుండా మనకి ఇందులో పోర్ట్రేట్ షాట్స్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. అప్ టు 47 mm వరకు మనం పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. మనకి 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
వీడియో విషయానికి వచ్చినట్టయితే 4K 60 FPS వరకు బ్యాక్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కంప్లీట్ స్టెబిలైజేషన్ కోసం 1080p 60 FPS తోని వీడియో అయితే మనం కంప్లీట్ స్టెబిలైజేషన్ వీడియో అయితే తీసుకోవచ్చు. అండ్ 4K 30 FPS తోని ఫ్రంట్ కెమెరాతో వీడియో తీసుకోవచ్చు. 1080p 240 FPS తోని స్లో మోషన్ వీడియో రికార్డ్ చేస్తే 4K 30 FPS తోని డాల్బీ విజన్ సపోర్ట్ అయితే మనకు వస్తుంది. పోర్ట్రేట్ వీడియో వచ్చేసి 1080p 30 FPS కి అయితే మనం పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మనకి ఇందులో కస్టమ్ యూఐ కూడా ఉంది. సో దానివల్ల లాభం ఏంటంటే యాప్ లాక్ ఉంటుంది, డ్యూయల్ యాప్ ఉంటుంది, యాప్ క్లోన్ ఎక్సెట్రా ఇలాంటి ఫీచర్స్ మీకు ఆల్రెడీ తెలిసిన ఫీచర్సే. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇందులో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. గేమింగ్ ఆడేటప్పుడు జైరో కానీ అన్ని సెన్సార్స్ ఇంక్లూడ్ చేస్తారు. అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో అసలు ఏ సెంట్రిక్ గా ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చారంటే అది ఇదని చెప్పలేం. సో బేసిక్స్ అన్ని ఉన్నాయి మొబైల్ ఫోన్ లో. పర్ఫెక్ట్ ఫోన్ అని అందుకే అన్నాను, బాగా అనిపించింది. సో ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే 8GB 256GB వచ్చేసి 40,999 కి వస్తుంది. 12GB 256GB వచ్చేసి 42,999. 16GB 512GB వచ్చేసి 44,999. సో అన్నిట్లో 2,000 వేరియంట్స్ మాత్రమే వీళ్ళు డిఫరెన్స్ అయితే చేస్తారు. ఆఫర్స్ విషయానికి వచ్చినట్టయితే 4,000 డిస్కౌంట్ వస్తుంది HDFC, SBI అండ్ ICICI కార్డ్స్ పైన. అండ్ 1,000 అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది ఎక్స్చేంజ్ పైన. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ నాకు కాల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.